దేవుని వాక్యము వినే సమయం ఆరంభమైంది. ముఖ్యంగా ఇది ఆఖరి దినము, మహోత్సవాలకు ఆఖరి దినం మాత్రమే కాదు. ఈ రాత్రి ఇంతవరకు దేవునితో మాట్లాడకపోయి ఉంటే, ఇంతవరకు నీ ప్రశ్నకు జవాబు రాకపోయి ఉంటే, ఈ రాత్రి ఆఖరి సభ ముగింపు వర్తమానము జరుగుతుండగా ఈ వర్తమానం నిమిత్తమై ఆరంభించక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు ఒక దృష్టాంతాన్ని పరలోక రాజ్యం గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఓ తోటమాలి తన యొక్క ద్రాక్ష తోటలో పని చేయడానికి కొరకే ఉదయకాలమే వెళ్ళాడు. పని వారికి అవకాశం ఇచ్చాడు. ఉదయకాలం నుంచి వారు పని చేస్తూ వచ్చారు. ఆఖరి ఒక వ్యక్తి ఎదురు చూసి ఇక సాయంకాలము ఆఖరి గడియలో నాకు పని దొరికితే బాగుండని ఇష్టపడి ఆశపడి నాకు ఏదైనా జీతం వస్తే బాగుండని చెప్పి ఆశపడి వచ్చి అన్నాడు, అయ్యా అవకాశం ఇస్తావా? ఇది ఆఖరి గడియ నాకు తెలుసు, కానీ నువ్వు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను నమ్మకముగా పని చేయాలని ఆశపడుతున్నానని చెప్పి బ్రతిమలాడాడు. యజమానుడు ఒప్పుకున్నాడు. వెళ్ళారు. జీతం వచ్చే సమయం వచ్చింది. ఉదయకాలం నుంచి పనిచేసిన వాడికి 1 దినారం ఇచ్చాడు. ఆఖరి గడియలో వచ్చి లాస్ట్ 11th మినిట్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్న ఆ వ్యక్తి కూడా 1 దినారం ఇచ్చాడు. అప్పుడు మిగతా వారు వచ్చి అన్నారు, ఏంటయ్యా ఉదయకాలం నుంచి మేము ప్రయాసపడుతున్నాం కదా, వీడు లాస్ట్లో వచ్చాడు కదా, వాడికి కూడా అదే జీతం ఇస్తే ఎలాగా అన్నాడు. ప్రభు అన్నాడు, నేను ఏదైతే మీకు ఒప్పుకున్నానో అది మీకు ఇచ్చాను. వీడు లాస్ట్లో వచ్చి నమ్మకంగా చేసిన దానికి కూడా నేను ఏదైతే ఆ వ్యక్తికి ఇవ్వాలని ఇష్టపడ్డానో అది నేను ఇవ్వడానికి ఇష్టపడ్డాను. మీకు ఇచ్చిన మాట నేను నిలబట్టానా లేదా అని చెప్పి వారిని ప్రశ్న అడిగాడు. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, ఈ ముగింపు సమయంలో గత 3 దినాలు ఒకవేళ స్పందించకపోయినా సరే, ఇది నీ గడియ, ఇది ఆఖరి గడియ. ఈ సమయము నీ జీవితం నిజంగా మార్చబడాలని, ఈరోజు నా ప్రశ్నకు జవాబు రావాలి, ఈరోజు నాకు విడుదల కలగాలి, ఈ రాత్రి నా జీవితం మార్చబడాలి, ఈ రాత్రి నా జీవితంలో ఇంతవరకు ఆగిపోయిన ఆశీర్వాద ప్రభావం, ఇంతవరకు ఆగిపోయిన ప్రభావ శక్తులు ఈరోజు తిరిగి దేవుడు నా జీవితంలో విడుదల పరచాలనే వారు నిజం ఒకసారి చేయి పైకి చూపించాల్సి మనం చేస్తున్నాం. ఈ రాత్రి ఈ పోరాటము నా ప్రభుత్వం అనే వాళ్ళు ఒకసారి చేయి పైకెత్తండి. అందుకొరకే ఈ రాత్రికాల వర్తమానం విషయమై శీర్షికగా పెనుయేలు పోరాటం. నా వెనకాల చెప్పండి, బిగ్గర చెప్పండి. పెనుయేలు పోరాటం. మళ్ళీ ఒకసారి బిగ్గర చెప్పండి. పెనుయేలు పోరాటం. ఇంకా బిగ్గర చెప్పండి. చాలాసార్లు మన జీవితంలో ఈ పోరాట సమయంలో, పోరాటము జరుగుతున్న యొక్క సందర్భంలో దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? దయచేసి ఒక మాట వినండి. దేవుడు ఎప్పుడు కూడా నీ స్థానానికి దిగి నీకు అర్థమయ్యే స్థాయిలో, నీ పోలిక చొప్పున నీకు సుముఖంగా అర్థమయ్యే వాతావరణంలో మన ప్రభువు ఎన్ని స్థానాలైనా సరే దిగి వచ్చి మాట్లాడే దేవుడని మరొకసారి దేవుని సేవకంగా జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో గమనించండి, అబ్రహాము యాత్రికుడు. ఒక యాత్రికునికి తను తాను బయలుపరుచుకునే క్రమంలో దేవుడు ఒక యాత్రికుడుగానే ఆయన గుడారం దగ్గరకు వచ్చాడు. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఆ మధ్యాహ్నం వేళ యాత్రికుని ఇంటిలో దేవుడు తనను దర్శించుకోవడానికి ఎలా వచ్చాడు? యాత్రికుడిలాగా వచ్చాడు. అర్థమవుతుందండి? ఒకసారి చేయొద్దండి, అర్థమయ్యేలా చేయొద్దండి. ఆ మధ్యాహ్నం వేళ మండు టెండలో మధ్యాహ్నము దేవుడు తను దర్శించుకోవడానికి, తన వాగ్దానంలోనికి నడిపించడానికి 99 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయిన తన జీవితాన్ని వాగ్దాన నెరవేర్పు కొరకై దేవుడు యాత్రికుని కలుసుకోవడానికి ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? యాత్రికుడిలాగా వచ్చాడు. ఎస్ అనే వాళ్ళు చేయొద్దండి. యెహోషువ మనందరికి తెలిసిందే, పోరాట యోధుడు. జాషువా వాజ్ అ వారియర్. ఇప్పుడు జాషువా ఒక సైనికుడిగా పోరాట పటిమను, మోషే నాయకత్వము ముగించిన పిమ్మట అద్భుతమైన ఆ యొక్క విజయదుందుబిని మోగిస్తూ వెళ్తున్న సందర్భంలో మొట్టమొదటిగా యెహోషువతో మాట్లాడడానికి దేవుడు ఎలా వచ్చాడు తెలుసా? యాత్రికుల్లా రాలే, సైనికుల్లా వచ్చాడు. దయచేసి వినండి. ఒక సైనికునితో మాట్లాడడానికి ఎలా వచ్చాడు? బిగ్గర చెప్పాలి. సైనికుల్లా వచ్చాడు. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఖడ్గం తీసి రెడీగా ఉండి ఎక్కడ పొడి చేస్తాడనేసరికి యెహోషువ అంటాడు, నువ్వు మా పక్షమా, మిత్రపక్షమా, ప్రతిపక్షమా? నువ్వు మిత్రపక్షం వాడివా, ప్రతిపక్షం వాడివా అని చెప్పి వెంటనే ఆశ్చర్యచిక్కుదురై ఒక పోరాట యోధుడు అవతల వైపు దేవుణ్ణి కలుసుకునే క్రమంలో దేవుడు ఆయనకి ఎలా పరిచయం చేసుకున్నాడు? సైనికుల్లాగా పరిచయం చేసుకున్నాడు. ఈ రాత్రి గమనించండి, జీవితమంతా ఒక వ్యక్తి తన మాటలో, ఒక్క మాటలో ఆ వ్యక్తి పేరు యాకోబు అయితే,
యాకోబు పక్కన ఒక్క మాటలో తన గురించి చెప్పాలి అంటే తన జీవితం అంతా కూడా పోరాటం పోరాటం పోరాటం. మనకు పోరాటం పుట్టిన తర్వాత ఆరంభించబడితే ఈ యాకోబుకి గర్భంలోనే పోరాడుతూ వచ్చే పోరాట యోధుడు ఎవరు ఉన్నారంటే ప్రపంచంలో, ఆయన పేరేంటండి? యాకోబు. గర్భంలోనే పోరాటం ఆరంభించబడింది. సరే, గర్భంలోనే ఆ పోరాటం తట్టుకోలేక ఈ గర్భమున మోస్తున్న రెబెకా అంటది, అయ్యో నా ప్రాణం పోయినా బాగుండు, నా గర్భంలో ఏంటి పోరాటం అని. ఆలోచించండి, గర్భంలో ఇద్దరు ట్విన్స్ ఉండి ఇష్టం వచ్చినట్టు మధ్యలో మన భాషలో రెజ్లింగ్ మ్యాచ్ లాగా ఆడుతూ ఉంటే లోపల తల్లికి ఎలా ఉండొచ్చో ఆలోచించండి. ఆ నొప్పులు, పురిటి నొప్పులు తన జీవితంలో చివరికి ఆ నవమాసాలు మోస్తున్న పరిస్థితిలో ఆ పోరాటము, ఆ యొక్క భయంకరమైన గాయాలు ఆ తల్లికి పడుతున్నప్పుడు ఆ తల్లి అంటది, అయ్యా నా ప్రాణము తీసేసుకో ప్రభువా. ఇదేంటి యుద్ధము? ఎవరైనా సరే పుట్టిన తర్వాత పోరాడతారు, కానీ నా గర్భంలో యుద్ధం అనేది ముందే స్టార్ట్ అయిందని చెప్పి ఏడుస్తూ వాపోయిన తల్లి ఆ పోరాటం అక్కడ ఆగలేదు. ఇప్పుడు ప్రసవ సమయం వచ్చింది, డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైం వచ్చేసరికి ఇప్పుడు ఆ టైంలో లోపల నుంచి యాకోబు త్వరగా బయటకు రావాలనే ప్రయత్నంలో, నేను ముందు రావాలి, జ్యేష్ఠత్వ హక్కు నాకు రావాలని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఆ పోరాడుతూ బయటకు వచ్చే క్రమంలో లాస్ట్కి తన సహోదరైన ఏశావు మడిమను పట్టుకుంటూ బయటకు వచ్చాడు. గర్భంలో పోరాటం, ప్రసూతి, ముఖ్యంగా డెలివరీ టైంలో పోరాటం ఇక్కడ ఆగలే. చివరికి ఒక రోజు తనకున్న తలాంతును వరముతో మంచి వంట వండుకుంటున్న సందర్భంలో సహోదరుడు వచ్చాడు. తన ఎర్రటి కూరను వండుకున్న సందర్భంలో ఆ కూరను పట్టుకొని అంటాడు, తన సహోదరుడు వచ్చి అంటాడు, అయ్యా నాకు పెడతావా అంటే, ఈ చుక్కుడుగాయ కూరని నాకు పెడతావా అన్నప్పుడు సహోదరు అంటాడు, నేను పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వ హక్కును నువ్వు నాకు ఇస్తావా? ఈ రాత్రి దయచేసి వినండి, పోరాటం అనేది గర్భంలోనే కాదు, పోరాటం అనేది డెలివరీ వార్డులోనే కాదు, పోరాటం అనేది ఇంటిలో కూడా తెచ్చుకున్నాడు. ఆ సందర్భంలో సోదరుడు అంటాడు, ప్రాణం పోతుంటే ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఏం విలువ అని చెప్పి, జ్యేష్ఠత్వ హక్కును విలువను పట్టించుకోని వ్యక్తి దేనికి నువ్వు విలువిస్తావో దాన్నే దేవుడిని దగ్గర పెడతాడు. దేనికి నువ్వు విలువ ఇవ్వవో దాన్ని నుంచి ఏం చేస్తాడు? లాగేస్తాడు. జ్యేష్ఠత్వ హక్కుని దేవుడు ఏశావుకి ఇస్తే దాని విలువ కట్టలేదు. దేవుడు ఏశావు నుంచి ఏం చేశాడు? దాన్ని లాగేసుకున్నాడు. పోరాటం ఇంట్లో రణరంగంగా మారిపోయింది. ఈ రాత్రి చాలామంది దేవుడికి ఒక గొప్ప అభిషేకం ఇచ్చాడు, దేవుడిని గొప్ప పిలుపిచ్చాడు, దేవుడిని గొప్ప వనరులు ఇచ్చాడు, దేవుడిని గొప్ప నిత్య సంకల్పాల వాగ్దానాల వర్షం ఇచ్చాడు. దేవుడు తన ప్రణాళిక చొప్పున నేను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఈ ప్రాంతంలో స్థాపించాడు. ఈ వాక్యం వినేటట్లు దేవుడు నీకు సదవకాశం ఇచ్చాడు. కానీ నిత్యమైనవి, ఆత్మీయమైనవి నువ్వు విలువ కట్టకపోతే వాటిని నేను చేంజ్ చేస్తాడు. లాగేసుకుంటాడు. అదే జరిగింది. యాకోబు వచ్చి జ్యేష్ఠత్వ హక్కు అన్న నుంచి ఏం చేశాడు? లాగేసుకున్నాడు. పోరాటం మూడో ప్రాంతంలో ఆగిపోలే. ఆఖరి రోజు ఈ పోరాటం పెను స్థానానికి వచ్చేసింది. తనకు అర్థమైపోయింది, ఇక నాన్నకు ఆఖరి గడియలని, నాన్న ఇక ఆఖరి గడియల్లో ఈ ఇసాకు మరణిస్తాడని చెప్పి భార్యకు అర్థమైపోయింది. తనకు కూడా అర్థమైపోయి అవసాన దశలో జబ్బు కళ్ళు గలవాడై, నా పిల్లల్ని నేను దీవించాలి, నాకునేది ఒకే ఒక ఆశీర్వాదం, అది నా జ్యేష్ఠపు కుమారుడైన ఏశావుకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఇస్సాకుకి బాగా భోజన ప్రియుడు. ఎవరండి ఇస్సాకు? భోజన ప్రియుడు. కాబట్టి ఇస్సాకు ఎవరిని ప్రేమించాడంటే ఈ భోజనం వేటాడి తీసుకొచ్చే ఏశావు అంటే బాగా ఇష్టం. నువ్వు దేన్ని ప్రేమిస్తావో అదే నీకు దక్కుతుంది. నువ్వు అభిషేకాన్ని కనపరుస్తే అభిషేకం నీకు అదే అభిషేకం వస్తుంది. నువ్వు అభిషేకాన్ని, వాగ్దానాలు కనపరుస్తే ఆ వాగ్దానం నీ సొంతం అవుతుంది. నువ్వు దేన్ని ఇష్టపడితే అదే దేవుడు నీకు ఇస్తాడు అన్నట్లుగా, నువ్వు దేన్ని కనపరుస్తే అదే దేవుడు ఇస్తాడు అన్నట్టుగా తిండి 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 అన్నాడు. చివరికి ఆ తిండే ఆ తండ్రిని ఆఖరి గడిలో మోసము చేయడానికి కారణమైంది. సహోదరుని వేషంలో వచ్చాడు. సహోదరుడు తీసుకురావాల్సిన వేటాడిన మాంసాన్ని ఈ యొక్క యాకోబు తీసుకొచ్చి కుటిల పూరితంగా, మోసపూరితంగా ఆ తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాన్ని 4వ స్థానంలో కూడా ఏం చేశాడు? దొంగలించేశాడు. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరుడు అడుగుతున్నాను, పోరాటం ఎన్ని స్థానాలు అయిపోయాయి? 4 స్థానాలు అయ్యాయి. కానీ 5 కృపకు గుర్తు. ఈ రాత్రి ఆఖరి పోరాటము. దయచేసి నేరుగా గ్రౌండ్స్లోకి వెళ్ళిపోదాం. అదే పెనుయేలు మైదానం. పెనుయేలు మైదానం రానే వచ్చింది.
గిర్రున్న కాలం 20 సంవత్సరాలు తిరిగిపోయింది. 20 years అలా చూస్తున్న లోపల తిరిగిపోయింది. ఏ ఆశీర్వాదం కొరకు వెంపలాడుతూ వచ్చాడో, నిజంగా వాస్తవంగా భార్యలు, ఉపపత్నులు, బిడ్డలు, చివరికి 15 మంది తనకు ప్రియమైన వారు, ఇది కాదన్నట్లు సేవకులు చాలామంది. తర్వాత ఆస్తి ఎంతో విస్తారంగా వచ్చేసింది. నేరుగా ఇప్పుడు వస్తూ ఉన్నాడు. కానీ దయచేసి గమనించండి, ఒకప్పుడు ఏసావు నుంచి పారిపోయాడు. ఏసావు సహోదరుడు తరుముతున్నాడని చెప్పి, ఏసావు సహోదరుడు చంపుతాడని చెప్పి, అన్నను మోసం చేశారని చెప్పి, గతపు గాయం, గతపు పాపం వెంటాడితే 20 సంవత్సరాల క్రితం ఏసావు నుంచి మామగారైన లాబానికి పారిపోయాడు. ఈ రాత్రి గమనించండి, ఆ పోరాటంలో పారిపోయిన యాకోబు ఇప్పుడు మామగారి దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? తిరిగి పారిపోతున్నాడు. ఈ వ్యక్తికి పరిగెత్తడం అనేది శరా మామూలే. ఒకప్పుడు సహోదరు నుంచి పారిపోవడానికి పరిగెత్తాడు, ఇప్పుడు మామగారి దగ్గర నుంచి పారిపోతూ పరిగెడుతున్నాడు. బహుశా సినిమాలో చేసింగ్ స్టోరీ అనేది కొత్తగా స్టార్ట్ అయింది కాదు, యాకోబు జీవితాన్ని ఆధారం చేసుకొని చేసింగ్ స్టోరీ వచ్చిందేమో. అప్పుడేమో ఏసావు తరుముతున్నాడు, ఇప్పుడేమో మామ తరుముతున్నాడు, మామ యొక్క సైన్యం తరుముతా ఉంది. ఈ హోరాహోరీ ప్రయత్నంలో చివరికి పరిగెత్తి ఈ యొక్క పోరాట స్థానం అనేది నేరుగా వచ్చి యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. ఈ పోరాటంలో ఆగిపోయిన సందర్భంలో మనసులో భయాందోళన వాతావరణం. నేను దేనితో ఆరంభించాను, చివరికి దేనితో ముగిస్తున్నా? ఎక్కడ ఆరంభించబడిన ప్రస్థానం ఎక్కడ ముగుస్తుంది? ఆ రోజు పోరాటంలో పరిగెత్తాను, 20 సంవత్సరాల తర్వాత తిరిగి పరిగెడుతున్నా. నా జీవితంలో నిజంగా ఆశీర్వాదం ఏంటని చెప్పి ఆ రాత్రి ఆలోచించడం ఆరంభించి, ఇప్పుడు పోరాటం చేయడానికై నేరుగా ఆలోచిస్తున్న సందర్భంలో మహనయము అనే ఈ ప్రాంతానికి వచ్చేసరికి 2 గుంపులు కనిపిస్తూ ఉన్నాయట. మహనయము అనగా 2 గుంపులు, 2 సేనలని. ఆ 2 సేనలు కనిపించేసరికి ఇక్కడ దేవదూతలే, వాస్తవంగా దేవదూతలే తనకు ప్రత్యక్షమయ్యి భయపడుతున్న హృదయంలో నేరుగా ధైర్యం నింపడానికి కొరకు దేవదూతలే ప్రత్యక్షమైతే ఆయన హృదయంలో భయము మానలేకపోయాడు, భయము చల్లారలేకపోయింది. 2 గుంపులు చూస్తాడేసరికి ఈయనకు అనుకున్నాడు, 2 గుంపులు అంటే ఐడియా వచ్చిందని చెప్పి. చూడండి, కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని కూడా అపార్థం చేసుకునే ప్రయత్నంలో చాలాసార్లు మన జీవితాలు మోసపోతుంటాం. 2 గుంపులు అని చెప్పి ఏం చేశాడు తెలుసా? తన కుటుంబాన్ని 2 గుంపులుగా చీల్చేశాడు. తను ఒక్కడు ఒంటరివాడైపోయాడు, మిగతా వారందరినీ 2 గుంపులుగా విభజించేసి ఇప్పుడు ఆ 2 గుంపులు ఏం చేశాడు తెలుసా? ఒకరు నా సహోదరుడు, నేను కలుస్తున్నానని చెప్పి ఒక్కసారి కనుక్కోమని చెప్పేసరికి పని వాళ్ళు వెళ్ళారు. నీ సహోదరుడు వస్తున్నాడు అంటే సరికి వారు అన్నాడు, నేను 400 మందితో నేను కూడా వస్తున్నానని చెప్పని చెప్పాడు. ఇప్పుడు 400 మంది వస్తున్నారనేసరికి బిక్కుమంటే భయపడతా ఉన్నాడు. దయచేసినండి, జరిగిన సంఘటన, ఈ 400 మంది ఒకవైపు వస్తున్నారని గుండె దడదడలాడుతూ ఉంది. జీవితం ఏమైపోతుందో అర్థం కాని దుస్థితిలో ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రాంతంలో చివరికి ఒకప్పుడు పెనియేల్ అనుభవంలో, ఒకప్పుడు బేతేల్ అనుభవంలో, ఆ సాయంకాలము పొద్దుగుంకుతున్న సమయంలో నిచ్చెన చూసిన ఆ యొక్క యాకోబు, బేతేల్ అనుభవంలో ఉన్న యాకోబు ఇప్పుడు నేరుగా పెనియేలు ప్రాంతంలో అలిసిపోయి నా జీవితంలో ఏమైపోతుంది చివరికి అని చూసే లోపల ఈ 2 గుంపులను పంపించేశాడు. ఒంటరి వాడై మిగిలిపోయాడు. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, పెనియేలు పోరాటంలో మొట్టమొదటిగా నువ్వు ఏకాంతంగా ఒంటరి పోరాటం చేసే పరిస్థితికి వచ్చావంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఈ రాత్రి నీ జీవితంలో తెలుసుకోకుండానే ఆకస్మికంగా ఒంటరితనం వెంటాడుతూ ఉందా? ఒకప్పుడు 100 మందిలో ఉన్న యాకోబు నేరుగా చూస్తే ఆ 100 మంది తగ్గిపోయి 2 గుంపులుగా విభజించిపోయి నేరుగా మహనయముకి వస్తే 2 గుంపుల సేనలు కనిపిస్తున్నట్టుంది. తను దేవదూతలు కనిపిస్తున్నారు. ఇప్పుడు చివరికి 3వ స్థానంకి వచ్చేసరికి పెనియేల్లో బైబిల్ సెలవిస్తుంది యాకోబు 24వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. దయచేసి స్క్రీన్లో త్వరగా రెఫరెన్స్ చేయడానికి ప్రయత్నించండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఏమైపోయాడండి? ఒంటరి వాడై మిగిలిపోయాడు. ఈ రాత్రి ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో ఆకస్మికంగా ప్రజలు ఒకరి తర్వాత ఒకరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా? బహుశా నీ జీవితంలో, యాకోబు జీవితంలో 15 బంధాలు ఉన్నాయి, 15 మంది ప్రియులు ఉన్నారు, 2 భార్యలు, 2 ఉపపత్నులు, తర్వాత 11 మంది కుమారులు, 1 కూతురు. స్థూలంగా చూస్తే సుమారు 15 మంది తన జీవితంలో ఉన్నారు. కానీ వాస్తవంగా మనసులో నిజమైన ఆశీర్వాదపు అనుభవంలోకి లేక ఒంటరివాడై ఏకాకిగా అయిపోయి దిక్కులాడు లేక తిరుగుతున్న పరిస్థితిలో ఆ పెనియేల్ అనుభవంలో ఒంటరి పోరాటం చేయడానికి చివరికి దేవుడు అనుమతించాడా? ఈ రాత్రి అడుగుతున్న ప్రియ సోదరి సోదరా, విస్తారమైన ఆస్తి, విస్తారమైన బంధు ప్రపంచం, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి నిజమైన ఆశీర్వాదాన్ని ఇవ్వక ఆ రాత్రి ఒంటరివాడై ఉన్న సందర్భంలో ఇప్పుడు బైబిల్ సెలవిస్తున్న సత్యము, ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం స్క్రీన్లో అందరం కలిసి, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను,
దయచేసి ఇప్పుడు ఆఖరి పోరాటం, జీవితాన్ని మార్చే పోరాటం, వాస్తవ పోరాటం. ఎక్కడ పోరాడాలో, ఎవరితో పోరాడాలో, ఎలా పోరాడాలో, ఈ రాత్రి నిజమైన పోరాటం, చరిత్రను మార్చే పోరాటం, ఈ పెనియేలు పోరాటం గురించి మరొకసారి మాట చదవండి సిస్టర్. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. దయచేసి గమనించండి. ఇప్పుడు 5వ పోరాటానికి వచ్చాడు, వాస్తవ పోరాటానికి వచ్చాడు. ఒక నరుడు తెల్లవారే దాకా పెనుగులాడుతున్నాడు. ఈ ఏకాంత సమయంలో దేవునితో పోరాడుతున్న సందర్భంలో ఈ ఏకాకిగా మిగిలిపోయినప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దూరం అయిపోయిన దుస్థాంతము ఈరోజు నీ జీవితంలో జరుగుతుందా? అబ్రహాము జీవితంలో యెహోవా ఆయనే చూసుకుంటాడని అనుభవంలోకి రాకమునుపు వాస్తవంగా 2 పనివారు గాడిదలతో పాటు తన కుమారుడు తీసుకొని మోరియా పర్వతం ఎక్కుచున్నప్పుడు చూడండి, పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఆ 2 సేవకులను అక్కడే విడిచిపెట్టాల్సి వచ్చింది. ఒక్కడే మోరియా పర్వతం తన కుమారుడితో పాటు ఎక్కాల్సి వచ్చింది. యెహోవా ఈ అనుభవంలో కొన్నిసార్లు దేవుడు నిన్ను ఒంటరివానిగా చేశాడా? యేసుక్రీస్తు ప్రభువారు మహోద్యమమైన కలువరి శిలువకు తన జీవితాన్ని అర్పణగా నిత్య సంకల్పం నెరవేర్పులో వాస్తవంగా తన యాత్ర జీవితంలో చూస్తే 70 మంది 120 మంది 70 మంది నుంచి శిష్యులు చివరికి 12 మంది మిగిలితే ఆఖరిగా 12 మందిలో నుంచి 3 మాత్రమే గెత్సెమనే తోట తీసుకొస్తే లాస్ట్గా గెత్సెమనే తోటలో కూడా ఆ 3 కూడా ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. యేసు ప్రభువారు ఏకాంతంగా ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో పోరాటం అనేది ఒంటరి స్థానానికి వచ్చిందా? ఒక్కడివే మిగిలిపోయావా? నీవు దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకెవరు లేరా? నమ్ముకున్న నీ వారు కూడా దూరం అయిపోయారా? నిష్కారణంగా నీ నుంచి దూరం అయిపోతున్నట్లయితే హోషేయ భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, సంగమట కొన్నిసార్లు ఈ రీతిగా నయవంచనలో గాయం చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడు నేను అరణ్యంలోకి నేను తోడుకొని వచ్చి ఏకాంతముగా నేను తనతో మాట్లాడదని చెప్పినట్లుగా ఈ రాత్రి దేవుడు బహుశా ఏకాంత అనుభవాలు గుండా నేను తీసుకెళ్తున్నాడా? ఏలియా కూడా ఒంటరివాడైపోయాడు. ఒకవైపు 7,000 మంది దేవుని ఆరాధికులు ఉన్నప్పటికీ ఆ 7,000 మంది ఉన్నా సరే అన్నీ ఉన్న అనాథగా, అన్నీ ఉన్న ఏకాకిగా ఆ రోజు ఏలియా భక్తుడు మిగిలిపోలేదా? అదే రీతిగా పౌలు భక్తుడు కూడా చెరసాలలో ఒంటరివాడిగా మిగిలిపోలేదా? ఈ రాత్రి మరొకసారి అడుగుతున్న ప్రియమైన శిష్యుడైన యోహాను కూడా చివరికి పద్మాసు ద్వీపంలో దేవుడు తాను తప్ప ఇంకెవరు లేని మనిషి పురుగు అనేది తిరగని ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఏకాకిగా మిగిలిపోలేదా? ఈ రాత్రి అడుగుతున్న ప్రియ సోదరి సోదరా, నీ జీవితంలో కొన్నిసార్లు ఎందుకు దేవుడు ఒంటరివాణి చేస్తున్నాడు? ఎందుకు ప్రజలు స్లోగా నా నుంచి దూరం అయిపోతున్నారు? ఎందుకు నమ్ముకున్న వారు దూరం అయిపోతున్నారంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ టు గో త్రూ ఎలివేషన్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సపరేషన్. నువ్వు దేవుడిని హెచ్చించాలంటే కొన్నిసార్లు ప్రజలు నీ నుంచి ఏమవ్వాలి? దూరము అవ్వక తప్పదు. ఈ రాత్రి గాయముతో దేవుడు నాతో మాట్లాడితే బాగుండు. ఎందుకు ప్రజలు దూరం అయిపోతున్నారు? ఎందుకు నాన్నవారు దూరం అయిపోతున్నారని ఈరోజు ఒకవేళ వేదనతో గాయంతో దేవుని మందిరానికి వచ్చుంటే ఈ రాత్రి వాక్యం నిన్ను ఆదరించునుగాక. ఆ రాత్రి దేవుడు పోరాడేవాడిగా సాక్షాత్తు యేసు ప్రభువు వారే తనతో పోరాడుతున్న సందర్భంలో చివరికి రాత్రంతా పోరాడుతున్నాడు. ఉదయకాలము సూర్యోదయం అవుతా ఉంది. సూర్యోదయం అవుతుండేసరికి చివరికి ఆ పోరాటంలో నువ్వు నన్ను ఆశ్రయిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పినప్పుడు వెంటనే దేవుని హస్తం వచ్చి తన తొడను తాకిన వెంటనే ఆ తొడగూడు వసిలిపోయింది. రెండోదిగా పెనుయేలు అనుభవం, మొదటిది ఏకాంతతను మిగుస్తుంది. రెండోది పెనుయేలు అనుభవం నీ జీవితాన్ని మార్చక ముందుపు నిన్ను గాయాల గుండా తీసుకెళ్తుంది. ఈ రాత్రి పోరాడుతున్న తరుణంలో నీ జీవితంలో గాయాలు మిగిలిపోయాయా? ఈ రాత్రి మానసిక గాయం, కొన్నిసార్లు ఆత్మీయ గాయం, బయట చెప్పుకోలేక ఈ గాయము నిన్ను వెంటాడుతున్న సందర్భంలో బయట చెప్పుకోలేక గాయపడుతున్నట్లయితే మరొకసారి దేవుని సేవకు జ్ఞాపకం చేస్తున్నా, పగలగొట్టే పోరాటం గుండా దేవుడిని తీసుకెళ్తున్నట్లయితే కొన్నిసార్లు బహుశా దేవుని మందిరంలో కూడా ఎందుకు అండి దేవుని మందిరానికి వస్తే కూడా దేవుడు నన్ను గాయపరుస్తున్నాడని బాధపరుచున్నావా? కొన్నిసార్లు మన జీవితంలో ప్రశ్న వస్తుంది, అదేంటండి నేను ఇంట్లో గాయపరచబడ్డాను, ఆఫీస్లో గాయపరచబడ్డాను, సరే అని చెప్పి కొన్నిసార్లు దేవుని మందిరంలో ఓదార్పు వస్తుందేమో అనుకొని దేవుని మందిరంలో కూడా వచ్చి కూర్చుంటే చివరికి నన్ను దేవుని మందిరంలో కూడా భయంకరంగా నా పక్కన కూర్చున్న నా ప్రియులే నన్ను గాయం చేస్తున్నారని బాధపడుతూ దేవుని మందిరానికి వచ్చావా? జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైన సత్యాన్ని రాత్రి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. దయచేసి వినండి. దేవుని పరిచారకుడిగా, దేవుని పనివాడిగా, అయ్యో నాతో పాటు కలిసి సహకరించి పరిచయం చేసే దేవుని సేవకులే నన్ను గాయపరిచారండి, అరే నమ్ముకున్న సంఘమే నన్ను గాయపరిచింది, అనేక సంవత్సరాలుగా నన్ను చూసిన వారే నన్ను గాయపరిచారు అని ఈరోజు బాధపడుతున్నట్లయితే జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనంలో దయచేసి వినండి. జకర్యా 13:6లో అక్కడ అడుగుతున్నారు ప్రశ్న, ఈ గాయములు ఏవని అడుగగా
దయచేసి వినండి. ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయము. దయచేసి వినండి. ఎక్కడ గాయాలు వచ్చాయంట? ప్రేమించిన వారి ఇంట ఆ గాయాలు జరిగాయి. బహుశా నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరన్నా గాయపరిచారా? దయచేసి గమనించండి ప్రియ సోదరి సోదరా. మొట్టమొదటిగా యేసు ప్రభువారు గాయాల నుండి, దయచేసి గమనించండి, తండ్రి తన కుమారుని నలగగొట్టుటకు యెహోవాకేమైంది ఇష్టమైనప్పుడు ఆ గాయాల్లో నుండి పుట్టిందే అమూల్యమైన దేవుని సంఘము. ఎంతమంది మాట నమ్ముతున్నారు? చప్పట్లు కూడా దేవుని కనపరుస్తాను. ఆ రోజు యేసు ప్రభు వారికి గాయము జరగకపోయింటే సంఘము పుట్టేది కాదు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? సరే, ఆదాముకి ఏదైనా తోటలో దేవుడు అవ్వను తయారు చేయకముందు ఫస్ట్ ఏం చేశాడు? గాఢ నిద్ర పుట్టించాడు, కరెక్టే. తర్వాత ఆపరేషన్ చేశాడు. గాయం చేయకుండానే ఆపరేషన్ అవుతుందా? ఎముకను పక్కటెముకను తీయాలంటే, సర్జరీ చేయాలంటే ఫస్ట్ పక్కన ఏం చేయాలి? కొయ్యాలి అనే వాళ్ళు చేతండి, కోస్తే హాయిగా ఉంటుంది అనే వాళ్ళు చేతండి. ఎత్తున్నారేంటి? కానీ ఆదాము పక్కటెముకను తీసినప్పుడే ఆ పక్కలో నుంచి ఎవరు వచ్చారండి? అవ్వ వచ్చింది. కొన్నిసార్లు గాయములో నుండే జీవం పుడుతుంది. డాక్టర్ చేతిలో కత్తి వేరు, టెర్రరిస్ట్ చేతిలో కత్తి వేరు. ఈరోజు అడుగుతున్న, దేవుడు నిన్ను గాయపరచాడంటే అందులో నుంచి జీవము, స్వస్థత దేవుడు నీకు దయచేయునుగాక. సామెతలు 27:6లో మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తారంట? గాయపరుస్తూ ఉంటాడు. అదేంటండి? పగవాడు లెక్కలేలని ముద్దులు పెడతాడంట. ఇస్కరియోతు వచ్చి ఏం చేశాడు? ముద్దులు పెట్టాడు. బోధకుడానికి శుభం అని చెప్పి మరి ముద్దు పెట్టి ఏం చేశాడు? అప్పగించాడు. ఓర్ఫా కూడా వచ్చింది, ఇంకొక ముద్దు పెట్టింది తన అత్తగారికి. ముద్దు పెట్టిన తర్వాత ఏం చేసింది? బాయ్ బాయ్ అని చెప్పింది. ఇంకా చరిత్రలో తెలియని ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ప్రియ సోదరి సోదరుడు, నిన్ను ప్రేమించేవారు గాయపరుస్తున్నారా? కొన్నిసార్లు వాక్యం ద్వారా గాయపరుస్తున్నారా? వాక్యము చెప్పి హెచ్చరించి నిన్ను గాయపరుస్తున్నట్లయితే అది నీ పెనుయేలు అనుభవంలో ఒక జీవాన్ని, ఉజ్జీవాన్ని రగల్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ రాత్రి దేవుని సేవకునిగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ మనందరూ తెలుసు, దావీదు యొక్క సహోదరి పేరు జెరూయా. ఆ జెరూయా తన జీవితంలో ఎందుకు అలా పేరు పెట్టారో తెలియదు, కానీ జెరూయా అంటే గాయములు అని అర్థం. ఆ గాయాల నుండి పుట్టిన వారు అద్భుతమైన శూరులు. వారే మనందరూ తెలుసు, యోవాబు. వీరందరూ కూడా మహాసైనికులుగా దావీదు పక్కన ఉన్న విరోచిత యోధులు ఎవరైనా ఉన్నారంటే వీరందరూ దేంట్లో పుట్టినవారు? జెరూయా గర్భంలో పుట్టినవారు. అంటే గాయాల పురుటగడ్డను పుట్టిన వారే యోధులుగా ఇశ్రాయేలు ప్రస్థానంలో విజయదుందుబికి కారణమయ్యారు. ఈ రాత్రి దేవుడు నిన్ను గాయాలు కూడా తీసుకెళ్తున్నాడా? ఇఫ్ గాడ్ ఈస్ వూండింగ్ యూ, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ వూండ్స్ ఇన్ లైఫ్, కొన్నిసార్లు జీవితంలో ఎందుకొరకు దేవుడి గాయాలు చేస్తున్నంటే ఆ గాయాలు మచ్చగా మిగిలిపోయాయా? దోస్ సైన్స్, దోస్ స్కార్స్ ఆర్ ద సైన్స్ దట్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ రివైవల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ గాయాలే నీ జీవితంలో ఆశీర్వాద ముద్ర అని మరొకసారి దేవుని సేవకంగా జ్ఞాపకం చేస్తున్నా. అందుకొరకే ఒకరోజు గాయపరచబడిన పెరియలు జీవితంలో ఒకసారి యాకోబు గాయపరచబడిన తర్వాత ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో వాళ్ళ కొడుకులందరినీ పిలుస్తూ ఇప్పుడు యాకోబు అంటాడు, రండి నేను మీ భవిష్యత్తు చెప్పబోతున్నా. అదేంటి భవిష్యత్తు చెప్పేవారిని ఏమంటారు? దీర్ఘదర్శులు లేదా ప్రవక్తలు అంటారు. ఒక ప్రవక్తగా ఎలా ఎదిగాడో, గాయాలు పొందిన యాకోబు దేవుడు ఆయన ఏం చేశాడు? ప్రవక్తగా హెచ్చించాడు. ఈ రాత్రి అడుగుతున్నా, నీ నోరు ప్రవచన ఆత్మ ద్వారా రగిలిపోవాలి అంటే మొదటిగా నీ శరీరము, కొన్నిసార్లు ప్రాణము, కొన్నిసార్లు ఆత్మ, కొన్నిసార్లు మనస్సు దేవుడిని ఏం చేస్తాడు? గాయాల గుండా తీసుకెళ్తాడు. హెబ్రీ 11వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క కర్రను పట్టుకొని యాకోబు జీవితంలో గాయం జరిగిన తర్వాత ఎప్పుడు కూడా నడవలేని పరిస్థితి, నడవాలంటే కుంటుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఆ కర్రను పట్టుకొని తను ఆశీర్వదించాడని చెప్పి మరొకసారి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే నిజంగా ఆ వైకల్యమే తన పాలిట ఆశీర్వాదపు ముద్రగా మార్చబడిన సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. Is God marking you sometimes with wounds, sometimes with scars, sometimes with wounds so severe that you are not able to come out of the trauma? Tonight I want to once again encourage you. God has wounded you with a purpose to bring in revival and a flow of life in your life. నీ జీవితంలో జీవపు ప్రవాహముగా దేవుని జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశపడుతున్న సత్యాన్ని మరొకసారి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా. His hips were limping but his lips were smiling. తన కాళ్ళు కుంటుతున్నాడు కానీ తన పెదాలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడో తెలుసా? నా దేవుడు నన్ను గాయపరచడం ద్వారా పెనియేలు నిజమైన ఆశీర్వాదాన్ని దేవుడు నడిపించాడు. ఈరోజు ఏ గాయంతో దేవుని మందిరానికి వచ్చావు? ఏకాంతతో ఒంటరితనంతో వచ్చావా?
గాయపడి దేవుని మందిరానికి వచ్చావా? ఈ 2 అనుభవాల్లో దేవుడు మరొకసారి నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి అంటాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, 24 వచనం, యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో. ఎంతవరకు? తెల్లవారే వరకు. ఇంకొక మాటలో అందరం కలిసి 26వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోని. ఈ రాత్రి పోరాటములో పట్టుదల. పెనుయేలంటేనే పట్టుదల. ఏంటండి పట్టుదల? తెల్లవారుతుందయ్యా నేను పోతానంటే ఎంతవరకు? తెల్లవారు వరకు, జవాబు వచ్చే వరకు, సూర్యోదయం అయ్యేంత వరకు. దయచేసి వినండి, ఈ రాత్రి అడుగుతున్నా. పోరాట పటిమలో ఆ యాకోబు అంటాడు, ఈ పెనియేలు అనుభవంలో, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఈ రాత్రి అడుగుతున్నా, ఇదే పోరాటం ఉందా మనలో? నిజంగా ఎంతమంది మాట అనగలరు ఈ రాత్రి? దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప ఈ రాత్రి నేను విడిచిపెట్టి వెళ్ళను. నా కుటుంబాన్ని దర్శిస్తే తప్ప నేను విడిచిపెట్టి వెళ్ళను. నా జీవితానికి సంకల్ప నిర్దేశము చేస్తే తప్ప నేను విడిచిపెట్టి వెళ్ళను. నాకు జవాబు ఇస్తే తప్ప విడిచిపెట్టి వెళ్ళను అని నిజముగా ఎదురు చూస్తున్న వారు చేపైకే చూపిస్తారా? ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు జవాబు దయచేయను గాక. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. I will pray until I get an answer. I will stand until God honors. I will wait till promise is fulfilled. I will not leave you. నిన్ను విడిచిపెట్టను ప్రభువా. చూడండి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అందరి దగ్గర ప్రయత్నించింది. 12 సంవత్సరాలు ఓడిపోయింది, 12 సంవత్సరాలు నష్టపోయింది. ఇక చివరికి ప్రజావాహిని, అశేష ప్రజావాహిని ఉంటే కూడా నేను విడిచిపెట్టనని చెప్పి వాళ్ళందరినీ తోసుకుంటూ, చట్టం వ్యతిరేకంగా ఉంది, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపుతారు, అయినా సరే వాటందరినీ దాటుకొని వస్త్రపు చెంగును ముట్టి తినా నేను స్వస్థపరచబడుతునని అనుకొని వస్తూ ఉంది. వచ్చి ముట్టేసరికి ప్రభు అంటాడు, ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. ఈ రాత్రి మరొకసారి అడుగుతున్నా, విశ్వాసంతో దేవుడిని తాకాలని నీకు ఆశ ఉందా? ఈరోజు నా సమస్యకు పరిష్కారం కావాలని ఆశ ఉందా? ఈరోజు నా యొక్క అనారోగ్యానికి దేవుని స్పర్శను విశ్వాసంతో వచ్చి తాకాలని, విశ్వాసంతో వచ్చి నేను వస్తున్నానని ఈరోజు నీకు ఆశ ఉందా? ప్రభు సెలవిస్తున్నాడు, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు ఉన్నాడు. ఈ రాత్రి శ్రమలో బాధపడుతున్న నీ జీవితంలో దేవుడు సమస్యకు పరిష్కారం దయచేయను గాక. ఆమె నింపించట్లేదు. ఈ రాత్రి నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు స్వస్థత దయచేయను గాక. యేసు నామం పేరిట విడుదల కలుగును గాక. అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్న నీ ప్రార్థన మనకి ఈ రాత్రి జవాబు దయచేయను గాక. అలాగే భర్తమే గుడ్డివాడై త్రోవ పక్కన కూర్చుంటే శబ్దం వచ్చిందంట. యేసు ప్రభు వెళ్తున్నాడు, ఈ దారి వెళ్తున్నాడంటే, దావీదు కుమారుడా అని కేకలు వేయడం ఆరంభించాడు. ఈ రాత్రి ఎక్కడైపోయింది ఆ కేక? ఎక్కడ పోయింది ఆ కేకలోని పట్టుదల? పోరాటంలో పట్టుదల ఈరోజు విడిచిపెట్టేశావా? అదే ఒక రోజు అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూర్చొని ఉంటే ఒక విధవరాలు వచ్చి అంటుంది, అయ్యా నాకు న్యాయం చేయయ్యా, అయ్యా దయచేసి నాకు న్యాయం చేయయ్యా, అయ్యా నాకు న్యాయం చేయంటే, వెళ్ళిపోవమ్మా వెళ్ళిపో అని చెప్పి చిదరగొట్టుకుంటారు. ప్రతిసారి ఆమె నమ్మకంగా వస్తుంది, సిగ్గు విడిచి వస్తూ ఉంది, పట్టుదలతో వస్తుంది. లాస్ట్కి అట్లాంటి అన్యాయస్తుడు ఏమైపోయాడంట, మనసు మార్చుకొని ఆమెకి ఏం చేశాడు? న్యాయము తీర్చాడు. పట్టుదలలో ఈరోజు పోరాటం అయిందా? ప్రార్థన జీవితంలో పోరాటం అయిందా? ఈరోజు ప్రార్థన అనే పోరాటంలో పట్టుదల చల్లారిపోయి ఉన్నట్లయితే, ఈరోజు దేవుని సన్నిధిలో పట్టుదల విడిచిపోయి ఉంటే, దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ రాత్రి తిరిగి పోరాటంలో పట్టుదలను దేవుడు నీకు దయచేయనుగాక. కనాను స్త్రీ ఒకరోజు వచ్చాను, అయ్యా నా బిడ్డకు స్వస్థపరచయ్యా అంటే, అమ్మా యూదులు కాని వారిని కుక్కలతో భావిస్తున్నాము, కుక్కలకు మేము ఆహారం పెట్టమని చెప్తే అప్పుడు అంటది, అయ్యా బలిపీఠం నుంచి పడుతున్న రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా, దయచేసి నన్ను అలా అనుకొని నువ్వు తృణీకరించి నన్ను విడిచిపెట్టనయ్యా, దయచేసి నన్ను ఒక్కసారి నా ప్రార్థనకు జవాబు దయచేయి అంటే ఏమన్నాడు తెలుసా ప్రభు? అమ్మా నీ విశ్వాసము గొప్పదే. వాస్తవంగా కానా వివాహంలో మొట్టమొదటి సూచక్రియ అనేది మనందరికీ తెలిసిందే, కానీ అది దేవుని టైం టేబుల్లో లేదు. దేవుని టైం టేబుల్లో లేదు. బహుశా డౌట్ అయితే యేసుప్రభు వారి తల్లి వచ్చి యేసుప్రభు అంటది, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందంటే ప్రభు అంటాడు, అమ్మా నా సమయము ఇంకా రాలే, మై టైం హాజన్ కమ్. కానీ తల్లి పట్టుదలతో వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని బ్రతిమలాడినప్పుడు, టైం టేబుల్లో లేని షెడ్యూల్ని దేవుడు ఆ రోజు సెట్ చేసి మొట్టమొదటి సూచక్రియ జరిగినట్లుగా ఈరోజు ఇన్ని సంవత్సరాల ఆలస్యం ఈరోజు నీ జీవితంలో మొదటి సూచక్రియ దేవుడు మార్చునుగాక. నలుగురు స్నేహితులు పక్షవాతంతో బాధపడుతున్న వాడిని
తీసుకొద్దామంటే స్థలం లేదంట. వాకిట స్థలము లేదు. యేసు ఇంట ఉన్నాడని విని వాకిట స్థలం లేకపోయేసరికి ఎలా రావాలి? హృదయంలో ఆశ ఉంది, నా స్నేహితుడు బాగా అవ్వాలని. ఈరోజు నీ భర్త బాగా అవ్వాలి, నీ భర్త రక్షించబడాలి, భార్య రక్షించబడాలి, బిడ్డలు బాగా అవ్వాలి, వ్యసనాల నుంచి విడుదల పొందాలని నిజంగా ఆశ ఉందా? ఆ నలుగురు మోసుకొని తీసుకొచ్చినప్పుడు ఎక్కడ స్థలం లేదంట. చివరికి పైకప్పును ఏం చేశారు? తీసివేసి లోపల తీసుకొచ్చారు. యేసుప్రభు పక్షవాయువుతో బాధపడుతున్న వారిని బాగు చేయడం మాత్రం కాదు, లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పారు. Faith doesn't wait upon calendars. Faith doesn't wait upon appointments. Faith doesn't wait upon schedules. Faith will gate crash and intercept all the schedules of the divine calendar. దేవుని క్యాలెండర్ని గేట్ క్రాష్ చేస్తూ అనేక అవరోధాలని ఒక్కసారి తుత్తునీలుగా పగలగొట్టుకొని వెళ్ళే పట్టుదల ఈ రాత్రి ఉంటే నీ స్టోరీలో నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్ళడానికి వీలు లేదు. మన పట్టుదల, పోరాటంలో మన పట్టుదల ఈ రాత్రి మర్చిపోయావా? మరొకసారి దేవుడు జ్ఞాపకం చేసే సందర్భంలో 4వ సత్యానికి మీ ముందు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఈ ప్రాంతంకి వచ్చేసరికి అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి. నేను అడుగుతున్నాను, నిజంగా ఆశీర్వించబడలేదా? అప్పటికే యాకోబు ఒంటి చేత్తో బయలుదేరాడు యబ్బోకు రేవు. తిరిగి బయలుదేరి వస్తున్నప్పుడు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. మరి నిజమైన ఆశీర్వాదం కాదా? నిజమైన ఆశీర్వాదము కాదా? వస్తురూపకంగా అంతగా దీవించబడ్డాడే, అది నిజమైన ఆశీర్వాదము కాదా? ఆదికాండం 30:43 చూస్తే లాబాన్ లాంటోడికే తన ఆశీర్వాదం చూసి అసూయ పుట్టిందే, అది ఆశీర్వాదము కాదా అని అడుగుతున్నా. ఈ రాత్రి మరొక సత్యాన్ని మీకు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నా. గర్భంలో పుట్టినప్పుడే దేవుడు తన కొరకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం తెలుసా? పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఇది పుట్టక ముందే దేవుడిచ్చిన వాగ్దానం. ఎస్ అనే వాళ్ళు చేతండి. నేను అడుగుతున్నా, పుట్టక ముందే తన పాలట ఆశీర్వాదపు వచనము వాగ్దానం వేలాడుతూ ఉంటే ఈ వ్యక్తి ఎక్కడ పోరాడాలో అక్కడ పోరాడకుండా 4 ప్రాంతాలు ఏం చేస్తున్నాడు? తన శక్తిని, తన ప్రయాసనంతటి ఏం చేస్తున్నాడు? వృధా చేసుకుంటూ వచ్చాడు. వేస్ట్ చేసుకుంటా గర్భంలో పోరాడుతూ వచ్చాడు. గర్భంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు పోరాడాడు, ఇంటిలో పోరాడాడు, చివరికి తండ్రితో కూడా పోరాడడానికి ఇష్టపడ్డాడు. నేను అడుగుతున్నా, ఆల్రెడీ తన పాలిట ఏముందండి? ఆశీర్వాదం అనేది దేవుడు ముందే చెప్పాడు. నేను అడుగుతున్నా, నువ్వు పోరాటం ఎవరితో చేయాలి? ఎవరితో చెయ్యాలి? ఈరోజు ఎందుకొరకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది తెలుసా? మన పాలిట దేవుడు ముందే వాగ్దానము, నిత్య సంకల్పము, ఆశీర్వాదాన్ని ముందే దేవుడు క్రీస్తు యేసులో ముందే మన జగత్తు పునాది వేయబడక మునిపే ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడనే వాళ్ళు చప్పట్లు కూడా దేవుని కనపరుస్తామా? ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే వాళ్ళు చేతండి. 100%? ఎస్సా? అవును అనే వాళ్ళు గట్టి అవునానండి. నాకు పోనీ చప్పట్లు కూడా చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రీస్తు యేసులో సమస్త ఆశీర్వాదమునకు కర్తలగుటకు దేవుడు మనం పిలుస్తే, మరి నీ పోరాటము వాగ్దానం ఇచ్చిన దేవునితో పోరాడాలా లేదా మనుషులతో పోరాడాలా? ఎవరితో పోరాడాలండి? వాగ్దానం ఇచ్చిన దేవునితో పోరాడాలి. వాస్తవంగా క్రమ ప్రకారము తండ్రి తన ఫేవరెటిజంని పెద్ద కొడుకు చూపించి తిండి పెడుతున్నాడు కదా అని చెప్పి ఇప్పుడు కుమారుని యొక్క ఆశీర్వాదాన్ని దొంగలించుకోవాలని ప్రయత్నిస్తే కూడా దేవుడు దాన్ని అనుమతించాడా? అనుమతించలే. అందుకొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఈ పాట ఎలా రాశారని బ్రదర్ అడిగారు కదా, అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏం తెలుసా? గొల్యాతును చూసి భయపడేది ఏంటి? అసలు గొల్యాతును పుట్టించినదే దావీదుని హెచ్చించాను కదా. ఈ నిత్య సంకల్పాన్ని మర్చిపోయావా? వాగ్దానాలు మర్చిపోయావా? విశ్వసించువాడు కలవరపడాడు కదా. మరి ఈరోజు ఆ వ్యక్తి పోరాడాల్సింది ఎవరితో పోరాడాలి? దేవునితో పోరాడాలి. ప్రియ సోదరుడు, రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, దేవునితో పోరాడాలని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, అందుకొరకు దావీదు అంటాడు, తండ్రి నీవు నన్ను ఆశీర్వదిస్తే నా కుటుంబము ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడుతుంది. నేను అడుగుతున్నా, సామెతలు 10:20 రాస్తుంది, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకెత్ రిచ్, ఇట్ యాడెత్ నో సారోస్ అని రాస్తుంది. దుఃఖము లేని ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు, శోకం లేని ఆశీర్వదిస్తానన్నాడు. ఏబేజు ప్రార్థిస్తుంటాడు, ప్రభువా శోకము లేని, దుఃఖం లేని ఆశీర్వాదం ఈ ప్రభువా, శోకంలోనే పుట్టిన నా జీవితంలో ఈ రోజన్నా దయచేసి నిజమైన ఆశీర్వాదం కావాలని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థనగా మారలేదా?
ఈ రాత్రి అడుగుతున్నాను, ముగించక మునుపు నిజమైన ఆశీర్వాదం, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఈరోజు పోరాడి అలసిపోయా. నీ పొలంలో పోరాడుతున్నావు, వ్యాపారంలో పోరాడుతున్నావు, వృత్తిరీత్యా పోరాడుతున్నావు, అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి ప్రయత్నాలు పడి ఇంట్రెస్ట్ కట్టుకోలేక జీవితంలో నా బిడ్డలు సెటిల్ అవ్వని ఆశపడి ఏదో ప్రయత్నిస్తున్నావు, కానీ ఎక్కడ పోరాడాలో తెలియక పోరాడితే ఎన్ని ప్రాంతాల్లో పోరాడుతున్నా సరే సమయం ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది. ఈ రాత్రి జ్ఞాపకం చేయడానికి దేవుని సేవకునిగా ఈ భారంతో ఈ రాత్రి అడుగుతున్నా, ఎవరితో పోరాడాలి? నువ్వు ఎవరితో పోరాడాలి? ఎవరితో పోరాడాలి? నీకు కార్డియక్ సమస్య వస్తే, గుండెపోటు వస్తే నువ్వు ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి? గుండె సమస్య వస్తే ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలండి? అందరు డాక్టర్ల దగ్గర కాదు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మానసిక సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాలాంటి సైకాలజిస్ట్ దగ్గర రావాలి. బాత్రూంలో ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్లంబర్ని పిలుచుకోవాలి, శానిటరీ వర్కర్స్ని పిలుచుకోవాలి. ఇలా అడుగుతున్న ఆశీర్వాదము పొందుకోవాలంటే ఎవరితో పోరాడాలి? ఎవరితో పోరాడాలి? ఎవరితో పోరాడాలి? ఈరోజు దేవునితో పోరాడాలని ఆశ ఉందా? సాతాను కూడా ఆశీర్వాదం ఇచ్చినట్టే ఇస్తాడు. అన్నాడు, నాకు మొక్కు, ఈ వైభవం అంతా నీకు ఇస్తాను. లాస్ట్కి ఏమైందండి? ఇస్కరియోతు యూదా దానికే ఆశపడి అప్పగించేస్తే చివరికి ఆశీర్వాదం తీసుకున్నాడు. వెళ్ళి ఉరేసుకొని పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఈ రాత్రి అడుగుతున్నా, నీకు నిజమైన ఆశీర్వాదం ఇక్కడ కావాలి. నిజమైన ఆశీర్వాదం కావాలంటే ప్రభు అంటున్నాడు, సరే నేను ఆశీర్వదిస్తా, కానీ నీ పేరు చెప్పు. అంటే నా పేరు తెలుసుకోకుండా నేను ఇంతసేపు పోరాడావా, రాత్రంతా పెనుగులాడావా అంటే ప్రభు అన్నాడు, నీ పేరేంటి చెప్పు. ఒకప్పుడు అదే పేరు చెప్తున్నప్పుడు ఒకడు అదే పేరు తండ్రి అడిగితే ఎన్ని అబద్ధాలు చెప్పాడు తెలుసా? ఆదికాండం 27వ అధ్యాయం త్వర చదవండి, 18 నుంచి 20లో ఎన్ని అబద్ధాలు అంటే 5 అబద్ధాలు చెప్పాడు. ఖచ్చితంగా 5 అబద్ధాలు. అయ్యా నువ్వు యాకోబువేనా అంటే ఏమంటున్నాడు చూడండి. అతడు తన తండ్రి వద్దకు వచ్చి, తండ్రి ఏమి నా కుమారుడా, నీవు ఎవరవు అని అడిగాను. దయచేసి మొదటి అబద్ధం. అందుకు యాకోబు, అబద్ధం నంబర్ 1 ఏశావును, అబద్ధం నంబర్ 2 నీ జ్యేష్ఠ కుమారును. చూడండి, 2 అబద్ధాలు. ఒకటేమో గుర్తింపు విషయమై అబద్ధం, రెండవది తన జ్యేష్ఠత్వం విషయమై అబద్ధం, మూడవది నువ్వు చెప్పినట్లుగానే నేను చేసి తిని, నాలుగవది చదవండి, నీవు నన్ను దీవించటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన. ఇంకొక అబద్ధం, నువ్వు వేటాడలే, నువ్వు పొలంలోకి వెళ్ళి తీసుకొచ్చావు, వెనకలికి వెళ్ళి కోట్యాడకి వెళ్ళి తీసుకొచ్చావు. ఇప్పుడు ఏమంటాడు? వేటాడి తెచ్చినాను, తినమన్నాను. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకు ఎట్లు దొరికెను అడుగగా, అబ్బాబాబాబా. ఇప్పుడు అబద్ధంలో లాస్ట్కి ఎవరిని వాడుకున్నాడు? దేవుని కూడా వాడేశాడు. నీకు ఇంత దొరికి ఎలా దొరికిందంటే అసలు అదంతా దేవుని దయ అండి. మనం కూడా చెప్పామా? చెప్పేదే అబద్ధాలు, మళ్ళీ అబద్ధంలో ఎవరిని వాడుకోవాలి? నాకు అదంతా దేవుని దయ, అదంతా దేవుడు చెప్పాడు, అదంతా దేవుడు చేయమంటేనే చేశాను. ఇదంతా చివరికి నీ పాపంలోకి ఎవరిని లాగడం? దేవుని కూడా అబద్ధంలోకి లాగడం ఆరంభించాడు. చూడండి, తండ్రి బలహీనతతో ఆడుకున్నాడు, సహోదరుని పేరు వాడుకున్నాడు, సహోదరుని జ్యేష్ఠత్వ హక్కును దొంగలించాడు, చివరికి దేవుణ్ణి కూడా తన అబద్ధంలోనికి లాగడము ఆరంభించాడు. ఇలా తడుచున ఇలాంటి పొరపాటు జరుగుతున్నప్పుడు ప్రభు ఒకటే మాట అన్నాడు, నిజమైన పశ్చాత్తాపంతో. ఇప్పుడు నీ పేరేంటి అంటే, ఒకప్పుడు చెప్పిన నోరు, ఒకప్పుడు అబద్ధం చెప్పిన పెదాలు ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? నేను యాకోబును ప్రభా, నేను మోసగానే, నేను మ్యానిపులేటర్నే, నేను స్కీమర్నే, నేను ఎప్పుడు కూడా ఏదైనా చేయాలంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచనలు చేస్తూ నా స్వప్రయత్నాలు చేస్తూ నేను వంచేవాడినయ్యా అని యథార్థంగా ఒప్పుకోవడము ఆరంభించాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే ఇప్పుడు యథార్థంగా ఒప్పుకున్నావు కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టాలని నీకు ఆశ ఉందా? ఆ రాత్రి నన్ను ఒప్పుకున్నావయ్యా, ఇన్ని రోజులు ఒప్పుకొని నోరు, ఇన్ని రోజులు నీ సమస్య తెలుసుకొని నోరు, ఇన్ని రోజులు నువ్వు అందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశావు, కానీ నీ గురించే నీకు అవగాహన లేదు. ఇంతవరకు నువ్వు ఎలా నటిస్తున్నావు? ఏశావులా నటిస్తున్నావు. ఎవరు ఆశలు దొంగలించాలనుకుంటున్నావు? జ్యేష్ఠ దాకును దొంగలించాలనుకుంటున్నావు. కానీ ఈరోజు నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఈ రాత్రి అడుగుతున్నా, నువ్వెవరో నీకు తెలుసా?
దేవుడు ఎవరో మనం తెలుసుకోక మునుపు మనం ఎవరో మనము తెలుసుకోవాలి. మనము పాపులమని గుర్తిస్తే అప్పుడు రక్షకుడు నాకు అవసరం అని చెప్పి మనం రక్షణ ప్రార్థన చేస్తాం. నీకు దేవుని గురించి అవగాహన రాకముందు నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. రాత్రి ముగిస్తాడొచ్చునా యథార్థముగా తన అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఈ రాత్రి కనికరం పొందుతాడని జ్ఞాపకం చేసుకుంటే ఒక దృష్టాంతం చెప్పి ముగిస్తాను. మనందరికి తెలిసిందే, అబ్రహాము తన జీవితంలో ఒక రోజు పొరపాటు చేశాడు. వాగ్దాన భార్యగా దేవుడు సారానిస్తే హాగరుతో పాటు వెళ్ళి ఇష్మాయిల్ సంతానం ఈ లోకానికి ఈరోజు మనకు తెలుసు సమస్యలు ఎలా వచ్చి పడ్డాయి, యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో. కానీ యథార్థంగా పశ్చాత్తపడితే దేవుడు ఇష్మాయిల్ సంతానంలో నుండి వస్తున్నప్పుడు తన మనుమడైన యోసేపుని తీసుకెళ్లి గుంతలో పడేస్తే ఆ గుంతలో నుంచి వాగ్దాన ఐగుప్తు దేశానికి కారణ జన్ముడిగా ఐగుప్తు దేశం ప్రధానమంత్రిగా హెచ్చించడానికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎవరిని తీసుకొచ్చాడు? ఇష్మాయిలునే పంపించాడు కదా. అలాగొక మాట చెప్పి నేను ముగిస్తానండి. యోనా మనందరికి తెలిసిన వాడే కదా. యోనాకి హృదయము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు చెప్పిన మాట చేయకుండా వెళ్ళి లాస్ట్కి ఏం చేశారు తెలుసా? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్తున్న అవిధేత చూపిస్తూ వెళ్ళాడు. ఎస్ అనే వాళ్ళు చేయొద్దండి. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా. అలా ఆరంభించాడు, ఆరంభం బాగానే ఉంది. తర్వాత భయంకరమైన తుఫాను సముద్రం అంతటి ఏం చేసింది? అలజడి, గాలి, తుఫాన్ల చేత కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. ఆలస్యం జరుగుతూ ఉంది. లోపల పడుకోనున్నాడు. ఈ రాత్రి పడుకున్న కొందరిని ఈరోజు కెప్టెన్ వచ్చి లేపినట్లు ఈరోజు దేవుని సేవకుని మరొకసారి రాత్రి జాగరూకత లేకుండా నిద్రావస్థలో ఉండి ఈరోజు పశ్చాత్తపడకుండా నీ వల్ల తుఫాను జరుగుతుందా, నీ వల్ల నీ కుటుంబం నష్టపోతుందా, నీ వల్ల ఆశీర్వాదం ఆలస్యం అవుతుందా, నీ వల్ల విడుదల రాకుండా తుఫాను అలజడికి ఆస్తి అంతా నష్టమైంది. ఆ యొక్క ఓడలో ఉన్న ఆస్తిని అంతటి తీసి బయట పారేస్తూ ఉన్నారు. అంతా పారేసిన తర్వాత అయ్యా ఎందుకు జరుగుతుంది అర్థం కావట్లేదు. అయ్యా ఈరోజు నువ్వు కొన్నిసార్లు ప్రశ్నలతో వచ్చావు. ఎందుకు నా జీవితం ఇలా పాడవుతుంది? ఎందుకు నా కుటుంబానికి జవాబు రావట్లే? ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లే? ఎందుకు నా కుటుంబంలో స్వస్థత రావట్లే? ఎందుకు నా జీవితంలో రక్షణ కార్యం, నా బిడ్డల జీవితంలో, భార్య జీవితంలో, భర్త జీవితంలో ఎందుకు నేను చూడలేకపోతున్నానని ఈరోజు ఆలస్యం బాధపడుతూ వచ్చావా? ఆ రోజు వచ్చి అంటాడు యోన ఒక మంచి మాట అంటాడు, ఇందును బట్టియే ఈ భయంకరమైన గొప్ప ఈ తుఫాను మీ మీదకి వచ్చింది. ఎందుకు తెలుసా? నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడు? కనికరం పోతాడు. కనికరం ఏం చేస్తాడు తెలుసా? ముగిస్తూ చెప్తున్నా, జాగ్రత్త వినండి. నన్ను బట్టి ఇదంతా వచ్చింది. ఒప్పుకోవడానికి నాకు సత్తా ఉంది, ఒప్పుకోవడానికి నాకు ధైర్యం ఉంది. ఒప్పుకుంటే ఏమవుతుంది కూడా నాకు తెలుసు అని ధైర్యంగా నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడవేయండి. ఎంత దమ్ముండాలండి ఆ మాట చెప్పాలంటే. తప్పు నా వల్ల జరిగింది, నష్టం నా వల్ల వస్తుంది, తుఫాను నా వల్ల వస్తుంది, నా ఆలస్యమే మీ ఆస్తి నష్టానికి కారణమైంది, నా ఆలస్యమే మీ సమాధానము కోల్పడం కారణమైంది, నా ఆలస్యమే నాతో పాటు ప్రయాణం చేస్తున్న యాత్రికులందరికీ ఈ వేదన మిగిల్చిందని చెప్పి నన్ను తీసుకెళ్ళి పారవేయడం చెప్తే దయచేసి 3 జరిగాయి. అంతవరకు ఆలస్యం అవుతున్న తుఫాను వెంటనే ఏమైందండి? మిక్కిలి నిమ్మలమైంది. ఒప్పుకున్న వెంటనే తుఫాను ఏమైంది? నిమ్మలమైంది. రెండోది, తనను తినడానికి వచ్చిన చేప చివరికి తనను గమ్యస్థానం తీసుకెళ్లే వాహనం లాగా దేవుడు దాన్ని మార్చేశాడు. ఏది నిన్ను తినాలనుకుంటుందో, ఏది నీ కుటుంబాన్ని ధ్వంసం చేయాలనుకుంటుందో, ఏది నీ నష్టపరచాలనుకుంటుందో అదే నీ వాగ్దాన నెరవేర్పు దేవుడు సోపానముగా దేవుడు వాడుకొనును గాక. ఈరోజు ప్రభు నేను ఒప్పుకుంటున్నా అంటే నిన్ను భయపెట్టేది, నిన్ను తినేది, నిన్ను గాయం చేసేదే నీ పాలిట నీ శాపమే నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చగలడు. 3వ మాట చెప్తాను. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే అంతవరకు స్తంభించిన ఉజ్జీవము తీసుకెళ్ళి నినివే పట్టణంలో అంతవరకు ఆగిపోయిన ఉజ్జీవం ఏమైందండి? రగిలింది. 1,20,000 మంది దానికంటే ఎక్కువగా పశ్చాత్తాపడి రక్షణ కార్యం ఆ దినంలో మొట్టమొదటి ఉజ్జీవం, మొట్టమొదటి విప్లవం, మొట్టమొదటి రక్షణ ఉజ్జీవ కెరటాలు మొట్టమొదటిగా ప్రపంచాన్ని కుదిపేసిన ఫస్ట్ రివైవల్ స్టోరీ ఏదైనా ఉందంటే అది ఈ వ్యక్తి నోరు తెరిచి పశ్చాత్తాపడి ఒప్పుకున్నదే. ఈ రాత్రి అడుగుతున్నా, ఒక్కడు నోరు తెరిచి నేనే కారణం అంటే 1,20,000 మంది రక్షించబడి ఉజ్జీవానికి కారణమైతే ఇక్కడ వేలాది మంది కూర్చున్నాం. మన నోర్లు తెరిచి ఈరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ఒక్కసారి ఊహించండి ఏ రేంజ్లో ఉంటుందో. అందుకో ప్రభు అన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని
పశ్చాత్తపడి వారి చెడుతనం విడిచిపెట్టి నా కొరకు నా వైపు చూచి ప్రార్థిస్తే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఈ రాత్రి ముగిస్తడుతున్నా, నీ కుటుంబం బాగోవాలి, నీకు ఆశ ఉందా? మా ఏలూరు రక్షించబడాలి, మా ఏలూరు ఉజ్జీవ జ్వాలలు రగలాలి, మా ఏలూరు ఉజ్జీవంతో ఆశీర్వాదంతో రగిలిపోవాలని నిజంగా ఆశను వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి. ఈ కార్యం ఈ రాత్రి జరగాలంటే ఆయన పేరు పెట్టమన్న మనము ఈ రాత్రి మన చెడుతను విడిచిపెట్టి ప్రభు పాదాలు చెంత ఒకవేళ నిద్రావస్థలో చల్లారిపోయినట్లయితే ఉజ్జీవ జ్వాలలు రగులినట్లు చాలా కాలంగా జరిగిన ఒక సంఘటన. కొండ శిఖర ప్రాంతాల్లో ఆకస్మికంగా తుఫాను స్టార్ట్ అయింది, వర్షం పడుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టు ఆ వర్షాలు పడుతున్నప్పుడు చెట్లని కూడా వారు నరికి దాచిపెట్టుకున్న మొద్దులన్నీ కూడా, విలువైనవి ఖరీదైన గంధపు ఆ యొక్క మొద్దులన్నీ కూడా వర్షానికి కొట్టుకొని వెళ్ళడం ఆరంభించాయి. ఇలా వర్షాన్ని కొట్టుకొని వెళ్ళిపోతున్న ప్రతిసారి, చూస్తున్న ప్రతిసారి ఒక వ్యక్తికి ఆశ పుట్టింది. అందరూ చిన్న చిన్న మొద్దులు దొంగలించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, ధనవంతులు అవుతున్నారు కదా, ఇదే ఆశీర్వాదం ఆశపడిపోయి తను చూస్తూ ఉంటే ఆ నీటి ఏటిలో ఒక మొద్దు కొట్టుకొని పోతా ఉంది. వెళ్ళాడు, భార్యకి చెప్పాడు, చూడువే మనం ఖచ్చితంగా ఆశీర్వించబడతాం, మన కష్టాలను వెళ్ళిపోతాయి, ఇప్పుడు ఇదే నిజమైన ఆశీర్వాదం దేవుడే పంపించాడని చెప్పి నేరుగా ఏం చేశాడంటే ఆ ఏటిలో దూకి ఆ మొద్దును తీసుకున్నాడు, దొంగలించాడు, మొగ్గులు పట్టుకున్నాడు, కష్టపడి ఈదుకుంటూ వచ్చేసాడు, ఇంట్లో పెట్టాడు. ఒకటి అయిపోయింది, అలాగే మళ్ళీ వెళ్ళాడు, రెండోది తెచ్చుకున్నాడు, తిరిగి మూడోది తెచ్చుకున్నాడు. భార్య అంటుంది, అండి 3 తెచ్చేసారు, ఇంకా చాలు, మనం ధనవంతులు అయిపోవచ్చు అంటే, లేదే ఇంకొకసారి ట్రై చేస్తానని చెప్పి వెళ్తున్నప్పుడు బాబు అన్నాడు, కొడుకు అన్నాడు, లేదు నాన్న, వద్దు నాన్న, వర్షం పెరిగిపోతుంది, వాటర్ లెవెల్ పెరిగిపోతుంది, ఏటిలో నీరు ఉధృత పెరిగిపోతూ ఉంది, ప్రాణహాని వస్తుందేమో, వద్దంటే, లేదు ఇంకొకసారి ట్రై చేస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి దిగేసరికి పెద్ద మొద్దు కనిపిస్తూ ఉంది. పడ్డాడు, గట్టి పట్టుకున్నాడు, దాన్ని విడిచిపెట్టి తీసుకొని రావాలని ట్రై చేస్తున్నాడు. లాగుతున్నాడు, నీరు ప్రవాహం పెరిగిపోతుంది, ఉధృతి పెరిగిపోతూ ఉంది. ఆ యొక్క ఉధృతి పెరిగిపోయేసరికి వెంటనే కొడుకు అంటున్నాడు, నానా నీళ్ళు ఎక్కువైపోతున్నాయి, నానా విడిచిపెట్టి వచ్చేసే నానా, ప్రాణం కంటే విలువైంది ఏం లేదు, వచ్చి విడిచిపెట్టు నానా అని చెప్పి ఏడుస్తున్నాడు, గోల పెడుతున్నాడు. భార్య ఏడుస్తుంది, వద్దండి విడిచిపెట్టేసేయండి, మీరు రండి, మీ ప్రాణం విలువైందండి, ఆ మొద్దు లేకపోయినా పర్లేదంటే నేను అంటున్నాడు, ట్రై చేస్తున్నాను రావట్లేదు, ఉధృతి పెరిగిపోతా ఉంది, వాటర్ చాలా గొంతాకు వచ్చేస్తూ ఉంది, చివరికి మునిపోతారేమో అనిపిస్తూ ఉంది. చివరికి వాళ్ళ అక్కడున్న పెద్ద ఆయన ఒక ఆయన అరుస్తుంటున్నాడు, బాబో దయచేసి విడిచిపెట్టరా నాయన, మొద్దు విడిచిపెట్టరా అంటే అని అంటున్నాడు, అయ్యా నేను ఇది మొద్దే అనుకున్నా, కానీ ఇది మొద్దు కాదయ్యా, ఇది మొసలి నా చెయ్యి పట్టేసుకుంది, నా శరీరాన్ని పట్టేసుకుంది, విడిచిపెట్టాలని ట్రై చేస్తున్నా, నా వల్ల కావట్లేదు, అయ్యో ఈ తప్పు చేయకపోతే బాగుండు, ముందే విడిచిపెట్టుంటే బాగుండు, అవకాశం ఉన్నప్పుడే విడిచిపెట్టే బాగుండు, అవకాశం ఉన్నప్పుడే నా తల్లి నా చెప్పినప్పుడే, నా భార్య చెప్పినప్పుడే, నా కొడుకు చెప్పినప్పుడే, ఆ పెద్ద మనిషి చెప్పినప్పుడే విడిచిపెట్టేసి ఉంటే బాగుండు కదా అని చెప్పి బోర్మని ఏడుస్తున్నాడు. అదే రక్తం కారుతా ఉంది, ఏటిలోనే ఆ శవము కొట్టుకొని వెళ్ళిపోయింది. మొసళ్ళు తింటే మిగిలిన శవం పార్థివ శరీరము కొట్టుకెళ్ళిపోయింది. తలలు వంచుదాం ఒకసారి ప్రార్థనతో, పశ్చాత్తాపంతో. ఈరోజు ఏది విడిచిపెట్టమని ప్రభు చెప్తే మ్యానిపులేషన్ చేస్తున్నావు, స్కీమింగ్లు చేస్తున్నావు, ఎవరితో పోరాడాలో వారితో పోరాడట్లే, ఎక్కడ పోరాడదో అక్కడ పోరాడుతున్నావు. దేవునితో పోరాడాల్సిన నీవు ఈరోజు మనుషులతో పోరాడుతున్నావు. దేవుని సన్నిధిలో పెనియల్లో పోరాడాల్సిన నీవు నీ కుటుంబంతో పోరాడుతున్నావు, నీ భర్తతో భార్యతో పోరాడుతున్నావు. ఆ రాహేల్ అంటది ఒక రోజు వచ్చి యాకోబుతో, నాకు గర్భఫలం కావాలి, పిల్లల్ని ఇస్తావా సస్తావా అంటే యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుణ్ణామా? ఈరోజు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు తల్లి? ఓ అమ్మా నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? అయ్యా నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావు? ఈ రాత్రి లైవ్ లో వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, వేర్ ఆర్ యు షెడింగ్ యువర్ టియర్స్? నీ కన్నీరు ఎక్కడ కారుస్తున్నావు? ఈరోజు ఎవరి దగ్గర కారుస్తున్నావు? చూడండి, గర్భంలో పోరాడితే నీకు జవాబు రాదు, గర్భం వెలుపల వస్తే పోరాడితే జవాబు రాదు, ఇంట్లో పోరాడితే జవాబు రాదు, ఇంటి వెలుపల పోరాడితే జవాబు రాదు. పెనుయేలులో పోరాడాలి. ఈ రాత్రి కొన్ని నిమిషాలు దేవునితో పోరాడాలని ఆశ ఉందా? యు వాంట్ టు ఫైట్ విత్ గాడ్, యు వాంట్ టు రెస్ల్ విత్ గాడ్. ఈ రాత్రి నా ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళనయ్యా, ఈ రాత్రి ఆశీర్వదిస్తే తప్ప విడిచిపెట్టి వెళ్ళను. ఈ పెనియేలు మైదానంలో దయచేసి ఒకసారి నన్ను తాకయ్యా, ఒక్కసారి నన్ను దర్శించు, ఒక్కసారి నన్ను తాకు ప్రభువా. ఈ రాత్రి నన్ను ఖాళీ వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. నా ఆధ్యాత్మిక జీవితంలో, నా ఆర్థిక జీవితంలో, నా మానసిక జీవితంలో ఒక్కసారి నన్ను దర్శించు. నాకు గాయమైనా పర్లే, స్నేహితుడు చేసిన గాయం ఈరోజు నాకు కష్టం అనిపిస్తుంది, విడిచిపెట్టాలంటే గాయం అనిపిస్తుంది, అయినా సరే విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా. నీ వాగ్దానం నమ్ముతున్నా. గర్భంలోనే నా కొరకు వాగ్దానం ఇచ్చావు, తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే నా కొరకు వాగ్దానం ఇచ్చావు, జగత్తు పునాది వేడుకొనిపై నాకు వాగ్దానం ఇచ్చావు. ఈరోజు ఆ వాగ్దానాలు నెరవేరాలి ప్రభువా. క్రీస్తు యేసులో సకల ఆశీర్వచనకు మించిన ఘనమైన నామం పేరిట నేను దీవించబడాలి. అత్యున్నతమైన స్థలంలో యేసు ప్రభువారి యొక్క వాగ్దానం పేరిట నేను దీవించబడాలయ్యా ఈ రాత్రి అని దేవునితో పెరగడానికి ఆశ ఉందా?
ఈ రాత్రి నిజంగా నీకు ఆశ ఉన్నట్లయితే ప్రభు పాదాల చెంత ప్రభుతో పోరాడుతూ దేవునితో పోరాడు, దాన్ని దేవుడు కనపరుస్తాడు. wrestle with God, God will honor it. wrestle with God, God will honor it. దేవునితో పోరాడు, దేవుని కనపరుస్తాడు. మనుషులతో పోరాడు అలసిపోయావు, చివరికి నీతో నువ్వు పోరాడుకొని అలసిపోయావు. చివరికి నువ్వు వ్యతిరేకులతో ప్రభుత్వంతో పోరాడాల్సిపోయావు. చివరికి నీ కుటుంబీకులతో పోరాడాల్సిపోయావు. నీ కాలనీలో పోరాడాల్సిపోయావు. చివరికి మందిరాల్లో కూడా పోరాడుతున్నావు, అయినా అలసిపోయావు. నిన్ను ప్రేమించిన వారి కుటుంబంలో కూడా నీకు గాయాలు మిగిలిపోయాయా? ఈరోజు నేను ప్రేమించిన వారిని గాయం చేశారా? ఈరోజు స్నేహితుడు నిన్ను కోరి, నీ మేలు కోరి గాయించాలని ఇష్టపడుతున్నా. లైవ్లో వీక్షిస్తున్నాను. నిజంగా దేవుడు సందర్శిస్తున్నప్పుడు దేవుని ఆత్మనరులతో ఎల్లప్పుడూ పెనుగులాడది. రాత్రి ప్రభువా నన్ను దయచేసి ఒకసారి దర్శించని కాస్తుంటే ఈ పాట పాడుతున్నప్పుడు ప్రభుత్వ పెనులాడుతుందాం. విడువను దేవా నా యేసయ్య, నన్ను దీవించు వరకు మార్చుము దేవా ఈ అనుభవం పెనుయేలు అనుభూతిగా. నీవు రానిచ్చో నేను వెళ్ళేదనా, నీవు రానిచ్చో నేను వెళ్ళలేను ప్రభా. ఈ రాత్రి నేను దర్శించు ప్రభా అని ప్రభు పాదాల చెంత ఘర్షిద్దామా? కెన్ దిస్ బి అవర్ ఫైట్ టునైట్? ఈ రాత్రి దేవునితో పోరాడుతున్న అనుభవంలో అయ్యా ఒక్కసారి నన్ను తాకు. దేవుడు ఇష్టపడే పోరాటం ఇది. యాకోబు దేవునితో పోరాడి మగసిరి గలవాడై పోరాడి గెలిచాడు. నువ్వు సరెండర్ అయితే, దేవుని పాదాల చెంత సరెండర్ అయితే, విడిచిపెట్టడానికి ఇష్టపడితే నేను గెలిపిస్తాడు. విడిచిపెట్టడానికి ఇష్టపడితే ఆయన నేను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విడిచిపెట్టడానికి ఇష్టపడితే ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ టు లీవ్, గాడ్ ఇస్ రెడీ టు గివ్ యు విక్టరీ టునైట్. ఈ రాత్రి దేవుడు నేను గెలిపించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు పాదాల చెంత ప్రభా నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా, నీకు నచ్చని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నా, సజీవ యాగంగా సరెండర్ అవడానికి ఇష్టపడుతున్నా, నువ్వు గాయం చేసినా అంగీకరించడానికి ఇష్టపడుతున్నా. కానీ నేను కోరేది ఒకటే, ఏ వచనాలు అయితే నా కొరకు ఆధారపడ్డాయో, ఏ దర్శనం అయితే నాకు ఇచ్చావో, ఏ వాగ్దానాలకు ఇచ్చావో వాటిని నెరవేర్చేదాకా నిన్ను విడిచిపెట్టనయ్యా నీ రాత్రి ప్రభు పాదాల చెంత ఈ పాట పాడుతూ మన హృదయాలు సమర్పించుకుందాం. జీవన విడువను దేవా నా యేసయ్య. ఈ పాట పాడుతున్నప్పుడు ప్రభు పాదాల చెంత సమర్పించుకుంటూ ఆశీర్వాదంతో ముగించుకుందాం. విడువను దేవా నా యేసయ్యా, నన్ను దీవించు వరకు మార్చుము దేవా ఈ అనుభవము పెనుయేలు అనుభూతిగా. విడువను దేవా నా యేసయ్యా, నన్ను దీవించు వరకు మార్చుము దేవా ఈ అనుభవము పెనుయేలు అనుభూతిగా. పెనుయేలు అనుభూతిగా, పెనుయేలు అనుభూతిగా. ప్రభు పాదాల చెంత దేవుని సందడి, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్న దైవ సన్నిధిలో ఈ పెరియలు మైదానంలో దేవునితో పోరాడుతూ, అయ్యా నేను ఎవరి దగ్గర నా కన్నీరు కార్చను, ఎవరి దగ్గర నేను పోరాటం చెయ్యను, నన్ను వాగ్దానం ఇచ్చిన దేవుని దగ్గర పోరాడుతున్నాను. ఒక్కసారి నన్ను దర్శించు ప్రభా. నీవు రానిచ్చో నేను వెళ్ళేదనా? ఇమ్మానుయేలు దేవా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఆ బర్తిమై కేకలు వేసినట్టుగా, మోషే ప్రార్థించినట్టుగా, ఆ యాకోబు దర్శించినట్టుగా నువ్వు లైవ్లో ఎక్కడున్నా సరే, దిస్ ఇస్ టైమ్ టు రెస్ల్ విత్ గాడ్. రానిచోనే వెళ్ళేదనా? నీవు రానిచోనే వెళ్ళేదనా? నీవు రానిచోనే వెళ్ళేదనా? ఇమ్మానుయేలు దేవా నన్ను దాటి వెళ్ళకు ప్రభువా. అందరు కలిసి పాడతాం. ఇమ్మానుయేలు దేవా నన్ను దాటి ప్రభువా, నీవు
తల్లు వంచి దేవుని దగ్గర ప్రార్థిస్తున్న సందర్భంలో దేవుని సేవకు అప్పగిస్తున్నాను.